దేశంలో రెండంటే రెండే వారాల్లో 900 సార్లకు పైగా భూమి కంపించిపోయినటువంటి దాఖలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం అంటే ఎక్కడో వినడమే తప్ప మనకు పరిజ్ఞానం లేనటువంటి తరుణంలో భాగ్యనగరంలో కూడా భూమి కనిపించింది అవును. అన్నటువంటి వదంతులో వార్తలో మనం విన్నాం. ఇక మీదట భూమి ప్రకోపించడం అవ్వచ్చు, సముద్ర తీరం ఉప్పొంగి సునామీగా మారటం అవ్వచ్చు, ఖగోళంలో వింతలవ్వచ్చు. విశేషవంతంగా పంచభూతాలన్నీ కూడా ప్రకోపించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కృష్ణమాచార్య మిమ్మల్ని భయపెట్టట్లేదు, విశ్వ మానవాళికి భయాన్ని నేను జారీ చేయటం లేదు, కానీ గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పిన మాట ఎందుకో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. కలియుగంలోని మొదటి పాదంలోనే 5000 సంవత్సరాలు పూర్తి కాక మునిపే ధర్మం అన్నటువంటిది పూర్తిగా అనగదొక్కబడి అధర్మం వృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో పరమాత్మ తనను తాను సృజించుకుంటూ కొత్త అవతారమూర్తి రూపంగా విశేషంగా రాబోతున్నటువంటి తరుణం